మరి అది ఎక్కడుంది, దాని విశేషాలు తెలియజేస్తారు? ఇది స్వామివారి ఆలయానికి ఈశాన్య దిక్కులో మాడవీధి సంధిలో ఉండేది. అంతకుముందు మాడవీధులంతా చుట్టూ మంటపాలు, రాతి మంటపాలు ఉండేవి. శ్రీనివాస మంగాపురం క్షేత్రం యొక్క ప్రాధాన్యతను వివరిస్తారా అని అడుగుతున్నారు. శ్రీనివాస మంగాపురం తిరుపతిలో చంద్రగిరి కోటకు సమీపంలో నిర్మించబడిన ఒక దేవాలయం. భారద్వాజ గోత్రానికి చెందిన కుటుంబానికే శ్రీనివాస మంగాపురం యొక్క అర్చకత్వ బాధ్యతలు కూడా అప్పగించారు. పావన పంపానదీ తీరాన దివ్య రత్నగిరిపై జరిగే లోక కళ్యాణకారక పుణ్య మహోత్సవం శ్రీ వెంకట సత్యనారాయణుని కళ్యాణోత్సవం. శ్రీ సత్యదేవుని కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం ఈ శనివారం రాత్రి 9:30 నుండి మీ ఓం ఛానల్లో. సమర్పిస్తున్నవారు శ్రీ సాయి పూజా సామాగ్రి, మోండా మార్కెట్, సికింద్రాబాద్. సహ సమర్పిస్తున్నవారు మోక్ష అగరబత్తి. విరామం అనంతరం వెంకట విజయం కార్యక్రమానికి పునఃస్వాగతం. తిరుమలలో రాతి రథం ఉంది అంటారు, మరి అది ఎక్కడుంది, దాని విశేషాలు తెలియజేస్తారు? తిరుమలలో రాతి రథం ఒకప్పుడు శ్రీవారి దేవాలయం తూర్పు మాడవీధి, ఉత్తర మాడవీధి సంధించే చోట ఉండేది. ఇది రాతి మంటపం, 16 స్తంభాలతో సుందరంగా విగ్రహాలతో, శిల్పాలతో మలచబడిన ఒక పెద్ద మంటపం. ఇది స్వామివారి ఆలయానికి ఈశాన్య దిక్కులో మాడవీధి సంధిలో ఉండేది. సుమారు 1960 వరకు అది అక్కడ ఉండేది. తరువాత స్వామివారి ఈ బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు జరిగే మహారథం వేడుకల్లో ఒకప్పుడు ఒక దుర్ఘటన జరగడం వల్ల, దానికి కారణం వీధులు విశాలంగా లేకపోవడం వల్ల వీధిని విశాలం చేయడానికి చేసే ఏర్పాట్లలో ఈ రాతి రథాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నాం. అప్పుడు ఆ రాతి రథాన్ని అక్కడి నుంచి తొలగించి అది పూర్వం ఎలా ఉండేదో అదే విధంగా శ్రీవారి ఆలయానికి నైరుతి దిక్కులో ఉండే ఉద్యానవనంలో శ్రీవారి మెట్లు వచ్చి తిరుమలకు చేరే ఒక సంధి ప్రదేశంలో ఈ మంటపాన్ని అంతకు ముందున్న విధంగానే అమర్చడం జరిగింది. రీలొకేషన్ అంటారు. అది ఇప్పటికీ చాలా వైభవంగా శ్రీవారి మెట్టు ద్రోవలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఈ రాతి రథం. కాలినడకన వచ్చే భక్తులకు దర్శన భాగ్యం అయితే శ్రీవారి మెట్లు కాలినడకన పైకి వచ్చే భక్తులకు విశ్రాంతి పొందేటట్లుగా చల్లగా కూర్చోనడానికి చాలా చుట్టూ అందమైన ఉద్యానవనం ఏర్పరచబడి భక్తుల యొక్క ఉపయోగం కోసమే అక్కడ అమర్చడం జరిగింది. దాన్నే రాతి రథం అంటారు. అది అంతకు ముందు భక్తులు సేద తీరడానికి మాడవీధుల్లో చేసిన ఏర్పాట్లలో ఒకటిగా ఉండేది. అది అంతకుముందు మాడవీధులంతా చుట్టూ మంటపాలు, రాతి మంటపాలు ఉండేవి. అందులోనే గోడలు కట్టుకొని గృహస్థులు, భక్తులు ఉండేవారు. సత్రాలుగాను అర్చకుల ఇళ్లు కూడా ఆ మంటపాల్లోనే అమర్చబడి ఉండేది అంతకుముందు. తరువాత ఈ మాడవీధులను విస్తరించే పనుల్లో భాగంగా అవన్నీ తొలగించడమైంది. ఇప్పుడు భక్తులకు చాలా సౌకర్యంగా మాడవీధులు, బ్రహ్మోత్సవాది విశేషాల్లో స్వామివారిని వాహన సేవలు దర్శించుకోవడానికి వీలుగా భక్తులు ఆసీనులై ఉండడానికి